వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఎస్సిటి క్వశ్చన్ పేపర్ 13th జూన్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, అసలు క్వశ్చన్స్ సరళ ఏ విధంగా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, తర్వాత క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఎవరికైతే ఈ వీడియో అవసరం అవుతుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయగలరు. ఈ వీడియో స్టార్ట్ చేసినట్టయితే ముందుగా ఈరోజు ఎగ్జామ్ అనేది ఎస్సిటిలో ఫస్ట్ షిఫ్ట్ అనేది జరగడం జరిగింది. ఎప్పటిదాకా మన డిఎస్సికి సంబంధించినంత వరకు వీడియో అనేది చేయడం జరగలేదు. ఎందుకంటే ఈ ఒక్క షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకో షిఫ్ట్లో రాదు. సో దీనిని క్వశ్చన్ పేపర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత షిఫ్ట్ వాళ్ళు భయపెట్టవలసిన అవసరం లేదని ఇప్పటిదాకా వీడియో చేయలేదు. కానీ చాలామంది అడగడం వల్ల అది కూడా ఎస్సిటి ఇంకా ఫస్ట్ షిఫ్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల అసలు డిఎస్సిలో ఎక్కువ మంది రాసేది కూడా ఎస్సిటి కావడం వల్ల ఈరోజు వీడియో చేస్తున్నాము. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది అంటే ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ మనకు తెలిసినట్టే ఉంటుంది. కానీ ఆప్షన్స్ చూసేసరికి అందరి మబ్బులు వీడిపోతాయి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది డెప్త్ ఆ విధంగా ఉంది. క్వశ్చన్స్ డెప్త్ అనేది ఆ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ వచ్చాయని చెప్తాను. అది చూసినప్పుడు ఈ టాపిక్స్ మనం ఈజీగానే చేయగలం అనిపిస్తుంది. కానీ ఆ టాపిక్ మీద ఇచ్చిన క్వశ్చన్, దానికి ఇచ్చిన ఆప్షన్స్ చూసినప్పుడే తెలుస్తుంది మనం ఎంత డెప్త్గా చదివామనేది. ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ పేపరే మొత్తం అంతా కూడా, ఏది కూడా డైరెక్ట్ బిట్స్ అనేవి ఇవ్వడం అనేది జరగలేదు. ఒక 25% ఈజీ, 50% అనేది టఫ్ అండ్ 25% కష్టంగా పేపర్ ఇవ్వాలనే, 50% మోడరేట్గా, 25% కష్టంగా ఇవ్వాలనే ఒక రూల్ ఉంది కదా. ఆ రూల్ ఖచ్చితంగా ఫాలో అయింది. ఈ పేపర్ అనేది అన్ని లక్షణాలు కలిగిన ఒక మంచి పేపర్ అని మాత్రం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందని చెప్పినట్టయితే ఖచ్చితంగా టఫ్కి చాలా దగ్గరగా ఉంది. ఖచ్చితంగా ఈజీ కాదు, మోడరేట్ కాదు, టఫే. ఈ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్. అవగాహనతో మాత్రమే ఈ క్వశ్చన్ పేపర్ అనేది చేయడం అనేది జరుగుతుంది తప్పితే ఏదో పైన చదివి ఎగ్జామ్ పేపర్ ఇది ఎగ్జామ్ రాస్తామంటే ఎట్టి పరిస్థితులను కుదరదు. ఈ షిఫ్ట్ వరకు నెక్స్ట్ షిఫ్ట్లో ఈ విధంగా వస్తుంది అంటే అది ఎవరము కూడా చెప్పలేము పేపర్ అనేది ఏ విధంగా వస్తుందని చెప్పేసి. అయితే ఈరోజు వచ్చిన పేపర్ ఒకసారి చూసినట్టయితే జీకే కరెంట్ అఫైర్స్ సెక్షన్కి సంబంధించి టోటల్గా మనకి 16 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. దానికి సంబంధించినంత వరకు ఏమేమి ఇచ్చారంటే కరెంట్ అఫైర్స్ అన్నారు, కానీ కరెంట్ అఫైర్స్లో 2-3 క్వశ్చన్స్ మాత్రమే కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. మ్యాక్సిమం జనరల్ నాలెడ్జ్ సంబంధించి స్టాటిక్ ఏమైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా అడగడం అనేది జరిగింది. అందులో లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అంటే బెంగళూరులో హుబ్లీ అనే ప్లాట్ఫామ్ ఉంది కదా, అది లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఇన్కాస్పర్ టూల్ నేమ్ అని చెప్పేసి ఒకటి అడిగారు. అంటే సముద్రానికి సంబంధించి ఇన్కాస్పర్ అనేది ఒక టూల్ కనిపెట్టడం జరిగింది. ఆ టూల్ ఏమిటని అడిగాడు. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. రస్కిన్ బోన్ రైటింగ్ ఏంటని అడిగారు. ఇది జనరల్ స్టడీస్కి సంబంధించింది, అంటే స్టాండర్డ్ జీకేకి సంబంధించింది. తర్వాత ఇది చూడండి, కొన్ని గేమ్స్ ఇచ్చారు, హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఇచ్చి అందులో వాడే కప్స్ ఏంటని అడిగారు. కప్ అంటే ఏంటంటే ఇప్పుడు క్రికెట్ అనుకోండి, వరల్డ్ కప్ అనేది ఏ విధంగా జరుగుతుందో అలాగే ఫుట్బాల్ డ్యూరన్ కప్ ఏ విధంగా జరుగుతుందో అలాగే విధంగా ఇరానీ ట్రోఫీ అంటే క్రికెట్కి సంబంధించి ఏ విధంగా జరుగుతుందో ఆ క్రికెట్ ఫుట్బాల్ ఇవి కాకుండా హాకీ తర్వాత పోలో ఇలాంటి గేమ్స్ అడిగి దానికి వచ్చే కప్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని అడిగారు. తర్వాత మోస్ట్ ట్రెండింగ్లోనే ఆపరేషన్స్ అడిగారు. ఆపరేషన్ అజయ్ దేనికి సంబంధించింది, ఆపరేషన్ దోస్ దేనికి సంబంధించింది, ఇది మ్యాచింగ్ ఇచ్చారు. అంటే 4 ఆపరేషన్స్ తెలిస్తేనే ఈ యొక్క మ్యాచింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత కాన్స్టిట్యూషన్ సంబంధించి ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ట్రెండింగ్ ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే నేషనల్ గేమ్ కంట్రీ అంటే ఇప్పుడు ఇండియా యొక్క నేషనల్ గేమ్ ఏంటంటే హాకీ. అదేవిధంగా పాకిస్తాన్ నేషనల్ గేమ్ అడిగారు. అదేవిధంగా మనకి ఇంకో బెల్జియం నేషనల్ గేమ్ అడిగారు. ఈ విధంగా 4 కంట్రీస్ ఇది కూడా మ్యాచింగ్ ఇచ్చారు. అంటే 4 కంట్రీస్ యొక్క నేషనల్ గేమ్స్ తెలిస్తేనే ఈ యొక్క క్వశ్చన్ అనేది మనం అటెంప్ట్ చేయగలుగుతాం. తర్వాత పార్లమెంట్కి సంబంధించి అంటే ద మోస్ట్ క్రౌడెడ్ పార్లమెంట్ అని చెప్పేసి అలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు. నెక్స్ట్ ఎవరెస్ట్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, అంటే మౌంటైన్ సంబంధించి ఏమి ఇచ్చారు. ఇలా ఏ క్వశ్చన్ ఇచ్చారంటే నేపాల్కి సంబంధించి ఎవరెస్ట్ ఎత్తు ఎంత, తర్వాత ఎంతమంది ఎక్కారు, ఇలాంటి క్వశ్చన్ ఏమి ఇవ్వలేదు. ఈ రీసెంట్గా నేపాల్ గవర్నమెంట్ అనేది ఎవరెస్ట్ ఎన్ని మీటర్ల ఎత్తు తర్వాత ఒక్కరినే పంపించరు, ఎవరో ఒకరు సహాయంతోనే పంపిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఎత్తు ఎంత అని అడిగాడు అనమాట. అంటే ఒక ఎత్తు దాకా కూడా ఒకరు వెళ్ళొచ్చు, దాని తర్వాత దాటిందంటే మాత్రం ఒకరు పంపించరు, వాళ్ళకి సహాయకులు పంపిస్తామని చెప్పేసి రీసెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆ ఎత్తు ఎంత అని అడిగారు. అంటే ఎంత డెప్త్గా అడిగారు చూడండి ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇలా జీకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చాయి. నెక్స్ట్ చూసినట్టయితే పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కొంచెం కొత్త గొప్ప
ఈజీగా పెట్టగలిగింది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో రావడం అనేది జరిగింది. డైరెక్ట్గా రిజిస్టర్కి సంబంధించి ఒక రిజిస్టర్ ఇచ్చి ఆ రిజిస్టర్లో ఏమేమి చేస్తారంటే లాగ్ బుక్ రిజిస్టర్కి సంబంధించి కానీ లేదా యాంటీసెటెడ్ రిజిస్టర్కి సంబంధించి కానీ ఇలాంటి రిజిస్టర్ గురించి జరిగారు. తర్వాత కమిషన్స్ ఇది కూడా మ్యాచింగ్ ఇచ్చారు. మొదటి ఇయర్ కమిషన్ ఏంటి, తర్వాత విశ్వవిద్యాలయం కమిషన్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత ఏ విధంగా ఫోర్ కమిషన్స్ ఇచ్చి దాని యొక్క సెకండ్ నేమ్ ఏంటి అని అడగడం జరిగింది. తర్వాత ఆర్టీఏ 2009 మీద ఎన్సీఎఫ్ 2020 మీద ఒక 1 బిట్ అనేది ఇవ్వడం జరిగింది. వీటి మీద మ్యాక్సిమం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మ్యాక్సిమం చేయడానికి ఈజీగా వచ్చింది. అది జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్కి సంబంధించిన విషయం. తర్వాత సైకాలజీ, అందరూ కూడా సైకాలజీని ఫస్ట్ పట్టుకుందాం అనుకుంటారు కానీ సైకాలజీ కూడా ఈసారి డెప్త్గానే ఇవ్వడం జరిగింది. అందులో టీఏటీ టెస్ట్కి సంబంధించి ఇచ్చాడు. ఈ ట్యాట్ అనే పరీక్షకి సంబంధించి ట్యాట్లో ఇది కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు ట్యాట్కి సంబంధించి. అందులో రైట్ ఏంటి ఏమని అడిగాడు, ఎన్ని కోడ్లు ఉంటాయి, 31 కోట్ల 30 కోట్ల అలాగే ఇచ్చారు. తర్వాత ట్యాట్ పరీక్ష ఎవరికి చేస్తారని ఇచ్చారు. దీనికి సంబంధించి అంటే మొత్తం ట్యాట్కి సంబంధించి మొత్తం చదివితేనే ఆ 4 ఆప్షన్లు ఒకదాన్ని ఎలిమినేట్ చేసి రాయడానికి అవుతుంది. తర్వాత అభ్యసన లక్షణాలకు సంబంధించారు. చూడడానికి అభ్యసన లక్షణం అనేది ఈజీగానే అనిపిస్తుంది కానీ అది ఇచ్చిన అప్లికేషన్కి చాలా కష్టంగా అనిపించింది. అక్కడ అభ్యసన వక్రరేఖలకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. పాజిటివ్ వక్రరేఖ అనేది ఎటువైపు తిరిగి ఉంటుంది, ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటారు, వై అక్షం మీద ఏం తీసుకుంటారు. ఇది కూడా 4 ఆప్షన్స్ ఇచ్చి దాన్ని ఎలిమినేట్ చేయమన్నాడు. దాని తర్వాత వికాసానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత నిబంధనకు సంబంధించి శాస్త్రీయ నిబంధన, కార్యసాధన నిబంధన. ఇప్పుడు మనం సంశ్లేషణ నుండి అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ చెప్పేసి దత్తాంశం సారాంశం వైపుకి వెళ్తున్నామా, సారాంశం దత్తాంశం వైపుకి వెళ్తామా ఇలా చదువుతారు మీరు. కానీ అక్కడ నిబంధనలు ఏమది ఇచ్చారంటే ఇవన్నీ కాదని చెప్పేసి ఆడొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ ఏ విధంగా జరిగిందని ఇచ్చారు. అందులో ఏ నిబంధన వాడారు, కార్యసాధన నిబంధన వాడారా, శాస్త్రీయ నిబంధన వాడారా, లేకపోతే పునర్బలన నియమం వాడారా, ఇలాంటివి ఇచ్చారు. తర్వాత ఎబ్బింగాస్ విస్మృతి కొంచెం కొద్దిగా గొప్ప రాయగలిగింది ఇదే ఈజీగా డైరెక్ట్ బిట్ అనమాట. ఇది అంటే 31 డేస్లో నువ్వు ఎబ్బింగ్హాస్ ప్రకారం ఎంత మర్చిపోతాడు, ఎంత గుర్తుపెట్టుకుంటాడని అడగలేదు, ఎంత మర్చిపోతాడని అడిగాడు. తర్వాత పియాజే సన్యానాత్మ సిద్ధాంతం ప్రకారం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఆడు మూర్త ప్రచారక దశలో ఉన్నాడు, అమూర్త ప్రచారక దశలో ఉన్నాడా, ఇంద్రియ చాలక దశలో ఉన్నాడని అడగడం జరిగింది. 4 ఆప్షన్స్ ఇచ్చి. తర్వాత సిద్ధాంతాలకు సంబంధించి ఇది కూడా మ్యాచింగ్ ఇచ్చారు. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం 4 సిద్ధాంతాలు ఇచ్చి అది కనిపెట్టిన వాళ్ళ పేరు పక్కన ఇవ్వడం జరిగింది. దాన్ని మ్యాచింగ్ చేయమన్నాడు. తర్వాత కోబ్లాక్ టెస్ట్ అనేది 5 ఉప టెస్టుల్లో కోబ్లాక్ టెస్ట్ ఉందా లేదా అని అడగడం జరిగింది. 5 ఉప టెస్టులు అంటే 4 ఆప్షన్స్లో 4 టెస్టులు ఇచ్చి ఈ టెస్టులో అది ఉందా లేదని అడగడం జరిగింది. ఈ విధంగా అంటే ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్నే చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టఫ్గానే ఇవ్వడం జరిగింది. ఏమి ఈజీగా అయితే ఇవ్వట్లేదు ఈ క్వశ్చన్ పేపర్ అనేది. ఈ షిఫ్ట్ అయితే ఫస్ట్ షిఫ్ట్ కాబట్టి ఈ విధంగా అనిపించింది. అంటే నెక్స్ట్ షిఫ్ట్లో చూస్తే తెలుస్తుంది ఏ విధంగా ఉంటుందని పేపరు. బట్ అభ్యర్థులకు ఒక అవగాహన వస్తుందని చెప్పేసి ఈ పేపర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు పేపర్ ఇలాగ వచ్చిందని ప్రతిరోజు ఈ పేపర్ ఇలాగే రావాలని లేదు, అదేవిధంగా ఈ క్వశ్చన్సే రావాలని లేదు. సైకాలజీకి సంబంధించి రక్షక తంత్రాల గురించి టచ్ చేయలేదు. నెక్స్ట్ ఎడ్జ్లో రక్షక తంత్రాల గురించి సెర్చ్ చేస్తారు. తర్వాత పియాజే గురించి సెర్చ్ చేస్తారు. ఆ నెక్స్ట్ దాంట్లో కోల్బర్గ్ గురించి అడుగుతారు. ఆ విధంగా ఈరోజు అడగలేనివి తర్వాత అడుగుతారు. అడిగినవి మళ్ళీ అడుగుతారంటే అది చెప్పలేము మనం. తర్వాత టీఏటీ టెస్ట్ గురించి అడిగారు. ఈరోజు టీఏటీ అడగకుండా వేరే టెస్ట్ గురించి అడుగుతారు. దాని తర్వాత ప్రజ్ఞ పరీక్షల గురించి, ప్రజ్ఞ మాపనల గురించి ఈరోజు ఏమి టచ్ చేయలేదు. అవి ఏమిను నెక్స్ట్ పేపర్స్లో అవన్నీ కూడా అవుతాయి. ఆ విధంగా చూసుకోవాలి. ఈరోజు వచ్చింది కదా అని చెప్పి వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మార్చాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా మీరు ఏదైతే అనుకుంటున్నారు, ఇప్పుడు 17th ఒక ఎగ్జామ్ ఉంటుంది, 18th ఒక ఎగ్జామ్ ఉంటుంది, 19th 21 ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటిదాకా మీరు ఒక షెడ్యూల్ వేసేసి ఉంటారు. ఈరోజు ఇది ప్రిపేర్ అవ్వాలి, ఇది ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు ఈ వీడియో చూసి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చదివిందే రేపు ఎగ్జామ్లో రాబోతుంది. ఇవేమీ రావు. మీరు ఏదైతే చదువుతున్నారో అదే మీకు రాబోతుంది. మీరు చదివే సైకాలజీ వస్తుంది, మీరు చదివే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, మీరు చదివే కరెంట్ అఫైర్స్ వస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి ఈ యొక్క వీడియో చూసి మాత్రం మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చొద్దు అస్సలు. తర్వాత తెలుగుకి సంబంధించి ఎలాగిస్తున్నారంటే ఇది మాత్రం ఎవరైనా చదవకపోతే మాత్రం తెలుగుకి సంబంధించి మాత్రం ఒకసారి చూసుకోండి. పద్యానికి సంబంధించి జంబ్లింగ్ ఇస్తున్నారు. ఫోర్ లైన్స్ ఉంటాయి కదా పద్యంలో, కిందకి మీదకి వేసేసి ఆ 4 వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. తర్వాత ఒక లెసన్ ఇచ్చి దాని యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నాడు. తర్వాత పాత్రల యొక్క పేర్లు అనమాట. అంటే ఇప్పుడు ఉగాది అనే లెసన్ ఉందంటే ఉగాదికి సంబంధించి ఉగాది పండుగ ఈ రోజే అని చెప్పేసి ఏ క్యారెక్టర్ చెప్పిందని ఆ క్యారెక్టర్ పేరు అడిగారు ఈరోజు. తర్వాత అలంకారాలకు సంబంధించేసి ఏ అలంకారం అనేది అంటే వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంచానుప్రాస సంబంధించి అలంకారం ఈరోజు రావడం అనేది జరిగింది. తర్వాత గణాల గుర్తింపు, ఇప్పుడు యమాత రాజబానస అనేది ఉంటుంది కదా మనకి 111 యు 1 అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది కదా, దీనికి సంబంధించి ఒక పదం ఇచ్చారు. ప్రకృతి అని ఒక పదాన్ని ఇచ్చి దానికి సంబంధించి గణ విభజన చేయమన్నాడు. దానికి సంబంధించి హగనమా, తగనమా, రగనమా, మగనమా ఇలాగ అడిగాడు. అలాంటి క్వశ్చన్ వచ్చింది. తర్వాత జాతీయాలకు సంబంధించి పొడుపు కథలకు సంబంధించి అవ్వడం జరిగింది. తర్వాత గేయాలకు సంబంధించి అంటే లెసన్ పేరు ఇచ్చి ఇది గేయమా కాదని ఇచ్చారు. కింది వాటిలో గేయాలు ఏమని చెప్పి 2 లెసన్ పేర్లు ఇవ్వడం జరిగింది. సో ఇందులో కంటెంట్లో కొంతవరకు రావడం జరిగింది.
దీనికి దీనికి మెథడాలజీకి సంబంధించి మ్యాక్సిమం ఇప్పటిదాకా పోల్చుకుంటే మాత్రం మెథడాలజీ అనేది కొంతవరకు రాయగలిగినట్టుగానే ఉంది తెలుగుకి సంబంధించి. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి కూడా ప్యూర్ గ్రామర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ముందు నుండి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రం చేయగలుగుతారు, ఇంగ్లీష్ని చాలా ఈజీగా చేయగలుగుతారు. అందరూ కూడా ఇంగ్లీష్ టఫ్ అనుకుంటారు, కానీ ఈరోజు పేపర్లో ఇంగ్లీష్ అనేది ఎవరికైతే గ్రామర్ పాయింట్స్ బాగా తెలుస్తుందో టెన్సెస్ సంబంధించి రావడం జరిగింది. ఏమేమి వచ్చి చూడండి, ఆర్టికల్ సంబంధించి వచ్చింది, దానికి సంబంధించిన ఆర్టికల్ సంబంధించి వచ్చింది, అంటే 2 క్వశ్చన్స్ ఆర్టికల్స్ మీద వచ్చాయి. టెన్సెస్ సంబంధించి ఈ టెన్సెస్ సంబంధించి ఒక 3-4 క్వశ్చన్స్, అంటే టెన్సెస్ అనే ఇవ్వలేదు, మన ఆ క్వశ్చన్ ప్రకారం టెన్సెస్ ఆధారంగానే రాయాల్సి వస్తుంది. ప్రిపోజిషన్ సంబంధించి ఒకటి వచ్చింది సైలెంట్ వర్డ్, అంటే లెటర్స్ ఇచ్చేసి సైలెంట్ వర్డ్ ఏంటని అడిగాడు. తర్వాత డిక్షనరీ అరేంజ్మెంట్ కూడా అడిగారు అనమాట. 4 వర్డ్స్ ఇచ్చేసి ఆ వర్డ్స్ని డిక్షనరీ పద్ధతిలో అరేంజ్ చేయండి అని చెప్పి ఇచ్చారు. ఇది ఈజీగానే ఉంటాయి, సైలెంట్ వర్డ్స్ ఈజీగానే ఉంటాయి. తర్వాత మెథడాలజీ అనేది కొంత డెప్త్కి వెళ్ళాడు. దీనికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి ముందు నుండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈజీగా కూడా రాయగలుగుతారు. లేదంటే మాత్రం అవగాహన లేకపోతే మాత్రం ఈ యొక్క ఇంగ్లీష్ని టచ్ కూడా చేయలేరు. తర్వాత మ్యాథ్స్ ఇప్పుడు దాకా ఈ యొక్క ఎస్ఈటీ పేపర్ చూసుకుంటే అన్నిటికంటే మ్యాక్సిమం ఈజీగా, వెరీ ఈజీగా వచ్చింది మ్యాథ్స్ ఒక పార్ట్ మాత్రం. ఎందుకంటే మ్యాథ్స్ పార్ట్ అనేది డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ ఇచ్చారు. అంటే ఈ షిఫ్ట్ వరకు నెక్స్ట్ షిఫ్ట్లో ఏ విధంగా వస్తుందని ఎవరూ చెప్పలేం. దానికి సంబంధించి పూరక కోణం, సంపూరక కోణం అంటే 90 degrees ఇచ్చారు. దాని తర్వాత 180 degrees సంబంధించి ఆ రెండింటికి సంబంధించి రిలేషన్షిప్ మీద ఒకటి ఇచ్చారు. సింప్లిఫికేషన్స్ ఒక 3 సింప్లిఫికేషన్ దాకా ఇచ్చారు. తర్వాత అంతర్కోణం మొత్తం యొక్క ఫార్ములా n-2 × 180 ఉంది కదా, ఆ ఫార్ములాకి సంబంధించి ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చేసి ఆ యొక్క ఎన్ వాల్యూ ఎంత అని, అంటే ఎన్ని భుజాలు ఉన్నాయని చెప్పి అష్టభుజ, నవభుజ, బహుభుజ ఇలాంటివి అడిగాడు అనమాట. అంతర్కోణం మొత్తం మీద క్వశ్చన్ అడిగేది. తర్వాత రాంబస్ మీద సమచతుర్భుజం మీద క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారంటే ఒక యాంగిల్ ఇచ్చేశారు 60 degrees సంబంధించి. తర్వాత ఒక భుజం అనేది ఇవ్వడం జరిగింది, ఒక 5 centimeters అని చెప్పేసి. ఈ యొక్క కర్ణం ఏదైతే ఉందో ఆ కర్ణం ఎంత అని అడిగాడు అనమాట. అంటే ఒకటి 60 degrees అయింది కాబట్టి ఇది పై సంభావ త్రిభుజం మనం అనుకుంటే ఒక 60 అయితే ఇది 5 అయితే ఇది కూడా 5 అవ్వాలి, ఆన్సర్ 5 అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్. అంటే నీకు ఫార్ములా తెలిస్తేనే సరిపోదు, అక్కడ అవగాహన చేసుకుని ఇక్కడ రాంబస్ దానికి సమచతుర్భుజం ఒక 60 degrees అయ్యింది అంటే ఇది ఒక సంభావ త్రిభుజం అవుతుంది. దాని యొక్క భుజం 5 అయినప్పుడు దాని యొక్క కర్ణం కూడా 5 అవ్వాలి, ఎందుకంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి అని ఒక ఆలోచన వస్తేనే ఈ యొక్క క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ చూసినట్టయితే హెచ్సిఎఫ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇది మ్యాక్సిమం అందరూ చేయగలిగింది. హెచ్సిఎఫ్ కూడా వెరిఫికేషన్ మెథడ్, ఆన్సర్ వెరిఫికేషన్ మెథడ్ అయితే ఈజీగా దొరుకుతుంది. తర్వాత మెథడాలజీకి సంబంధించి పూసల చట్టం కూడా జరిగాడు. ఒక్కొక్క దాంట్లో ఎన్ని పూసలు వేయొచ్చు అని చెప్పేసి, మ్యాక్సిమం పూసలు ఎంతవరకు వేయొచ్చు అని చెప్పి. తర్వాత జ్ఞానం ఒక క్వశ్చన్ ఇచ్చేసి, అంటే దీనికి అతను ఉదాహరణ చెప్పాడు, అది జ్ఞానం కింద వస్తుంది, అవగాహన కింద వస్తుంది, లేదా పని చేశారు దానివల్ల అది అవగాహన కింద వస్తుంది, అలాంటి క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత విశ్లేషణ పద్ధతి గురించి అడగడం జరిగింది. అంటే మొత్తం దత్తాంశం చెప్పేసి దాని నుండి వాళ్ళని సారాంశం కొనుక్కోమని చెప్పడం ఈ విశ్లేషణ పద్ధతికి సంబంధించి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. మ్యాథ్స్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మ్యాక్సిమం మ్యాథ్స్ అనేది చాలా ఈజీ కాదు, కొంతవరకు అవగాహన చేసుకుంటే రాసేయవచ్చు. ఎందుకంటే ఆప్షన్స్ ఈజీగా దొరికేస్తాయి మనకి. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ఈజీగా దీని యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే దొరుకుతున్నాయి. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం, అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ అడగడం వల్ల వాళ్ళు ఇలా చెప్పారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుంది. అంటే ఒక్కొక్కటి 2-3 minutes టైం తీసుకుంటుంది. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలాగొచ్చాయంటే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు బాగానే అనిపిస్తుంది మీకు, కానీ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయంటే ఒక్క క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చి ఒక్కొక్కదాన్ని ఎలిమినేట్ చేయమంటే దీనికోసం పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఆ క్వశ్చన్ చేయగలుగుతాం. తర్వాత మ్యాచింగ్స్ ఒక 5-6 మ్యాచింగ్స్ దాకా వచ్చాయి. అంటే ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ అనమాట. దానికి సంబంధించి గ్రూప్స్ స్టేజ్లోకి వచ్చేసింది ఈ ఎగ్జామ్ పేపర్ కూడా. మ్యాక్సిమం ఎస్టీటీ పేపర్ సంబంధించి. సైన్స్కి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చారో ఒకసారి చూడండి. డిసీజెస్ మీద ఇచ్చారు. అంటే ఒక డిసీజ్ ఇచ్చి అది బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా, దాని తర్వాత ప్రోటోజోవా వల్ల వస్తుందా, ఈ విధంగా డిసీజ్ గురించి ఒకటి అడిగారు. తర్వాత హీట్, ఇది మాత్రం చాలా జాగ్రత్త. ఫిజిక్స్కి సంబంధించి హీట్కి సంబంధించి మొత్తం కూడా మీ యొక్క అవగాహన నాలెడ్జ్ మీద అడగలేదు, మొత్తం జ్ఞానం మీద ఏమీ అడగలేదు, మీ అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉందో మాత్రం అడిగారు. ఈ హీట్కి సంబంధించి ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం వీటి గురించి మీరు చదివి ఉంటారు. అయితే ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం డైరెక్ట్గా అడగలేదు. మీరు ఒక కొవ్వొత్తు పెట్టుకున్నారు, చెయ్యి అనేది దీనికి కొంత దూరంలో పెట్టారు, మీకు చెయ్యికి వేడి తగులుతుంది, దీనికి సంబంధించి అది ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణమా అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని మధ్యలో యానకం ఉందా, యానకం లేదా,
యానకం ఉంటేనే ఉష్ణ సంవహనం అవుతుందా, యానకం లేకపోతే ఉష్ణ వహనం అవుతుందా, అలాగైతే ఇది ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణమా, తర్వాత ఇంకొకటి ఏదో ఉన్నాయి 2 ఆప్షన్స్ కూడా. దానికి సంబంధించి మనకి పూర్తి అవగాహన ఉంటేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇచ్చారంట, మ్యాగ్నెటిజంకి సంబంధించి కూడా క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎలక్ట్రిసిటీకి సంబంధించి, తర్వాత హార్మోన్ సంబంధించి మీకు గుండె వేగంగా కొట్టుకున్నప్పుడు ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత మీకు బాగా చెమటలు పట్టినప్పుడు ఎటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెల్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉండి బాగా చదవగలుగుతున్నారో బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్స్ ఈ షిఫ్ట్లో రావడం జరిగింది. వెరీ డెప్త్ క్వశ్చన్స్ వచ్చాయి, ఎందుకంటే అది దారువు గురించి, తర్వాత ఫైలం గురించి, వీటి గురించి రావడం జరిగింది. ఇవి చాలా డెప్త్ అనమాట. అదే శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, దాని తర్వాత ఈ క్వశ్చన్స్ ఏం రాలేదు. తర్వాత వెన్నుపాము గురించి, కపానాళ్ళు గురించి అటువంటి క్వశ్చన్స్ ఏమి ఈ షిఫ్ట్లో టచ్ చేయలేదు. నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళు చాలా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి. తర్వాత వృక్షశాస్త్రం సంబంధించి కానీ ఏం రాలే, జస్ట్ వీటి మీద బయాలజీ మీద ఎక్కి వెళ్ళిపోయారు. తర్వాత కెమిస్ట్రీకి సంబంధించి పీరియాడిక్ టేబుల్ అడిగేశారు డైరెక్ట్గా. 3A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటారు, 4A గ్రూప్ ఎలిమెంట్స్, చాల్కోజన్స్ అంటే ఏంటి, హాలోజన్స్ అంటే ఏంటి, 5th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, 7th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, ఇదంతా మ్యాచింగ్ ఇచ్చాడు. ఇది కూడా కొంచెం టఫెస్ట్ క్వశ్చనే. దాని తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి అడిగాడు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీథేన్ గురించి, నైట్రిక్ ఆక్సైడ్ గురించి, దాని తర్వాత సల్ఫర్ ఆక్సైడ్స్, 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో 3 ఆప్షన్స్ రైట్ అవుతూ 1 ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. అది మెథడాలజీకి సంబంధించి ఏపీ SCFకి సంబంధించింది, స్కూల్ కరికులం ఫ్రేమ్ 2011కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. దాని తర్వాత ఇందాక క్వశ్చన్స్ ఫస్ట్లో నేను చెప్పాను కదా 25, 50, 25 ఆ క్వశ్చన్ అడిగారు అనమాట. కఠిన ప్రశ్నలు ఎంత శాతం ఇవ్వాలని చెప్పేసి 25%. ఇలాంటి మెథడాలజీ కొంతవరకు పెట్టవచ్చు. ఒక 8 బిట్లలో ఒక 4-5 బిట్స్ అనేవి ఈజీగా పెట్టవచ్చు. ఇంకో 3 ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రం పెట్టగలరు. అవే జాబులు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించి నార్మలైజేషన్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను లాస్ట్లో. సైన్స్ అయిపోయిన తర్వాత సోషల్ చూసినట్టయితే కూడా నేను చెప్పినప్పుడు ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది మీకు ఇవేనా ఇచ్చారని చెప్పేసి. అక్కడ ఇచ్చిన ఆప్షన్ పెట్టి చూస్తే కొంచెం టఫెస్ట్ పేపర్గానే ఉంటుంది. అది సోషల్కి సంబంధించి ఆర్టికల్ 15 గురించి ఇచ్చారు. ఒకటి ఇచ్చారు, జాతి, కుల, మత, లింగ భేదాలు లేకుండా ఒక వ్యక్తిని కానీ మనం ఏ విధంగా చూస్తామని. ఆర్టికల్ 14 ఇచ్చారు, 15 ఇచ్చారు, 16 ఇచ్చారు, 17 ఇచ్చారు. ఇక్కడ 14 అంటే చట్టం ముందు అందరూ సమానమే. దానికి సంబంధించి 15కి సంబంధించి వీళ్ళకి అదే ఆన్సర్ అవుతుంది. 16కి సంబంధించి చూసినట్టయితే ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్, 17కి సంబంధించి అస్పృశ్యతకు సంబంధించింది కదా. ఈ 4 ఆర్టికల్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టికల్స్ మీద క్వశ్చన్ వస్తుంది, ఆ విషయం చూసుకోండి. తర్వాత భూమి యొక్క కవలకు సంబంధించి, అంటే శుక్రుడు యొక్క బుధుడు, శుక్రుడు, భూమి ఉన్నారు కదా, శుక్రుడికి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అది కవలైంది కదా, ఏ విధంగా కవలైంది అంటే సేమ్ ఆకారం ఉండడం వల్ల, సేమ్ పరిమాణం ఉండడం వల్ల, సేమ్ శీతోష్ణత ఉండడం వల్ల ఎందుకు అడిగాడని చెప్పి. అంటే ఇది అవగాహన ఉంటే నా క్వశ్చన్ రాయగలరు. అదేవిధంగా ఆస్ట్రాయిడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయని అడిగాడు. బృహస్పతికి కుజుడికి మధ్యలో ఉంటాయా, శనికి బృహస్పతికి మధ్యలో ఉంటాయా అని అడగడం జరిగింది. అంటే ఆస్ట్రాయిడ్స్ అంటే మీకు తెలుసు కదా, బృహస్పతికిను కుజుడికి మధ్యలో ఉంటారు. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అనే 8 గ్రహాలు ఉంటాయి. ఇవి బాహ్య గ్రహాలు, అంతర్గ్రహాలు అయితే బృహస్పతికిను దాని తర్వాత కుజుడికి ఈ మధ్యలో ఏమైతే ఉంటాయో ఇక్కడ ఆస్ట్రాయిడ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి మనం చదివాం. అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో మీరు చదివారో లేదో తెలియదు. తర్వాత టెక్స్ట్ బుక్స్ ఎవరైతే చదివారో అందులో డైరెక్ట్ బిట్ వచ్చాయి. టెక్స్ట్ బుక్కి సంబంధించి మాత్రం చర్చికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, అది కూడా డైరెక్ట్ బిట్ వచ్చింది. టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళు 2-3 క్వశ్చన్స్ అనేవి ముందుకుంటారు. అంటే చాలామంది అనుకుంటున్నారు ఈ టెక్స్ట్ బుక్లో ఉండి ఇచ్చారు కానీ, అంటే చదివినా చదవకపోయినా ఒకలాగా ఈ పేపర్ ఉందని చెప్పేసి. కాదు, చదివిన వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంది ఈ పేపర్. నెక్స్ట్ చూసినట్టయితే దిక్కులకు సంబంధించి, అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఉంది కదా, ఏ దిక్కుతో అసలు ఏ దిక్కు తెలిస్తే మిగతా దిక్కులు కనిపెట్టవచ్చు అలాంటి క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఇవి సివిల్ కేసులు ఏవి, క్రిమినల్ కేసులు ఏవి అని అడిగాడు. దీనికి సంబంధించి కింద ఏబియా, ఏబిసియా, సిబియా ఇలాంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఈ సివిల్ క్రిమినల్ క్వశ్చన్ సంబంధించి. తర్వాత లాంగ్వేజెస్ సంబంధించి 22 భాషలు అనేవి రాజ్యాంగం గుర్తించింది కదా, 22 భాషలు లేని భాష ఏంటని అడిగాడు. తర్వాత ప్రియాంబుల్ సంబంధించి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామి గణతంత్ర రాజ్యాంగ భారతదేశం అని మనం చెప్తాం కదా, భారతదేశ ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నామని చెప్పేసి. అందులో సర్వసత్తాక అంటే ఏంటి, సామ్యవాద అంటే ఏంటి, లౌకిక అంటే ఏంటి, గణతంత్ర అంటే ఏంటి, సౌభ్రాతృత్వం అంటే ఏంటి. అంటే ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగారంటే ఈ రోజు చూసినట్టయితే మన దేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు మన దేశం వాళ్ళే తీసుకుంటారు, ఇతర దేశాలు చెప్పినట్టు మన నిర్ణయాలు తీసుకోము. అది ప్రియాంబుల్ యొక్క ప్రదేశంలో మనం దేని ఆధారంగా తీసుకుంటాం, సర్వసత్తాక దానిగా సౌభ్రాతృత్వం అంటామా లేకపోతే గణతంత్రం అంటామా అని ఇచ్చారనమాట. దాని సౌభ్రాతృత్వం అన్న కాన్సెప్ట్లో ఆ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అంత డెప్త్గా ఈ ఆన్సర్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ చదవడానికి 2-3 మినిట్స్, వాటిని ఆలోచించడానికి చాలా టైం పడేస్తుంది. దాని తర్వాత గ్రహాలకు సంబంధించిన క్వశ్చన్, దాకా ఆస్ట్రాయిడ్స్ చెప్పాను కదా అదే. దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్, ఏ ఢిల్లీ సుల్తాన్తో తైవాన్ దండయాత్ర స్టార్ట్ అయింది, తైవాన్ దండయాత్ర ఏ ఢిల్లీ
కేసులతో ఓడిపోవడం వల్ల అది ఆగిపోయిందని చెప్పేసి అదో క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత గాంధీ ఫస్ట్ టైము ఇండియాకి వచ్చిన తర్వాత చేసిన సత్యాగ్రహం ఏదైతే ఉందో ఆ సత్యాగ్రహాలకు సంబంధించి దేనికోసం చేశారని అడిగాడు. నీళ్ళు మందు కోసం చేసిన సత్యాగ్రహం అనేది ఒక క్వశ్చన్ అయితే ఈరోజు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ చేశారని అడిగారు. చంపారన్ అనేది దాని యొక్క ఆన్సర్గా చెప్తారు. ఏ ఇయర్ అనేది కూడా అడుగుతారు నెక్స్ట్ 1917 అంటే స్వతంత్ర భారత క్రమం ఉంటుంది కదా, ఆ భారతదేశ క్రమం 1917 అయిపోయింది. దీని గురించి అడగడు. దాని తర్వాత ఖిలీఫాట్ ఉద్యమం ఎప్పుడు జరిగింది, సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది, క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది, ఆగస్టు ప్రకటన ఎప్పుడు జరిగింది, తర్వాత అట్లీ ప్రకటన ఎప్పుడు జరిగింది, తర్వాత డిక్కీబర్డ్ ప్రణాళిక ఏ విధంగా అంటారు, మౌంట్ బాటన్ ప్రణాళిక ఏ విధంగా అంటారు, దాని మీద క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు అంటే ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే రావడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్ అయితే టఫ్ టు వెరీ టఫ్ ఆ మధ్యలో ఉంటుంది. చాలామంది మోడరేట్ అంటారు ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ పేపర్ లాగే మిగతా క్వశ్చన్ పేపర్ రావు. ఏ షిఫ్ట్కి ఆ షిఫ్టే మారుతూ ఉంటుంది కాబట్టి తర్వాత ఈజీ క్వశ్చన్ పేపర్స్ కూడా రావచ్చు. అయితే నార్మలైజేషన్ సంబంధించి విషయం ఏ విధంగా ఉంటుందంటే నెక్స్ట్ వచ్చే పేపర్ మీద నార్మలైజేషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు పేపర్ అనేది ఎవరైతే చదువుతారో వాళ్ళు కొంతవరకు చేసే విధంగానే ఉంది. బట్ టోటల్ సాటిస్ఫాక్షన్తో రారు. క్వశ్చన్ చూసినప్పుడు ఆహా ఇది మనం చదివిన క్వశ్చన్ అనిపిస్తుంది. ఆప్షన్స్ 4 చదివినప్పటికీ ఇది మనం చదివిన క్వశ్చనే కానీ ఈ ఆప్షన్స్ మనం చదవలేదే అనిపిస్తుంది. అలాంటి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. తర్వాత మ్యాచింగ్స్ 4 చూసినప్పుడు ఒకటి మ్యాచింగ్స్ ఎప్పుడు కూడా ఎలిమినేషన్లోకి వెళ్ళిపోవాలి. ఒక్క మ్యాచింగ్ తెలిసినా సరే మిగతావన్నీ కూడా చేయగలుగుతాం. ఆ విధంగా చేయగలిగితే క్వశ్చన్స్ అనేవి మీరు పెట్టగలుగుతారు, లేకపోతే పెట్టడం అనేది కష్టమవుతుంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియో ఎక్కడితో ఆపుతున్నాను ఎందుకంటే మీరు చాలా క్రూషియల్ టైంలో ఉన్నారు. మీ ప్రిపరేషన్ మీదే. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ పేపర్ చూసి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఇలా భయపడతారని ముందు నుండి ఈ పేపర్ యొక్క క్వశ్చన్స్ అనేవి నేను ఇప్పటిదాకా వీడియో చేయలేదు. కానీ ఎస్జీటీకి సంబంధించి చాలామంది ఎస్జీటీ పేపర్స్ అడగడం వల్ల ఇప్పుడు ఇంకా చాలా దూరం ఒక 1 వీక్ దాకా టైం ఉండడం వల్ల ఇంకా ఎవరైనా ఇలాంటివి చదవలేకపోయినా మీరు చదువుతున్నప్పుడు క్వశ్చన్ మీకు మీరే ఫ్రేమ్ చేసుకుంటూ చదువుతూ వెళ్ళిపోతారు. కాబట్టి మీ రీడింగ్లో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇది మీకు యూజ్ఫుల్గా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే ఈ యొక్క వీడియో అవసరమవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.